ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వాన పడింది. రాళ్ల వాన బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి ఇంటిపై కప్పులు లేచిపోయాయి. అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పత్తి, మిర్చి, మొక్కజొన్న, మామిడి పిందెలు నేలరారాయి. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం పరిహారం అందించాలంటున్నారు అన్నదాతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ముంచాయి. ఈదురు గాలులతో పడిన వర్షానికి ఉట్నూర్ మండలంలో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి పూత, పిందెలు రాలాయి. పొన్నారి అంతర్రాష్ట్ర రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జేసీబీతో చెట్టును తొలగించారు. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో పొన్నారిలో కరెంటు లేక ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడ్డారు. మొక్కజొన్న చేతికొచ్చేస్తుండే అకాల వర్షం వల్ల మొత్తం మొక్క మొత్తం పడిపోవడం కాకుండా రాళ్ళు పడడం వల్ల ఇరిగిపోయాయి మొత్తం కర్రలు. చాలా పంట నష్టం జరిగింది. ఈ వెన్మల్ బొప్పారం 2 గ్రామాల్లో చాలా దగ్గర 200-300 ఎకరాలు ఉంటాయచ్చు మ్యాక్సిమం మొక్కజొన్న. అందరూ చాలా తీవ్రంగా నష్టపోయారు. మ్యాక్సిమం ఒక ఎకరానికి అయితే ఒక 20 నుంచి 25 వేల పెట్టుబడి అవుతుంది. దీనికి పెట్టుబడి సాయంగా ఆర్థికంగా గవర్నమెంట్ ఆదుకోవాలని నా యొక్క మనవి. నిర్మల్ జిల్లా సోన్ మండలం బొప్పారం, వెల్మల్ గ్రామాల్లో 500 ఎకరాల్లో మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మిర్చి, పత్తి, ఉడకబెట్టిన పసుపు తడిసిపోయింది. మామిడ మండలం పొన్కల్లో రాళ్ల వానకు పంటకు తీవ్ర నష్టం జరిగింది. పంటలు చేతికి వచ్చే టైంలో అకాల వర్షం ఆగం చేసిందని ఆందోళన చెందుతున్నారు రైతులు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయిపోయింది, మరి ఏం నష్టపరిహారం ఇస్తారా, మరి ఎట్లా ఇస్తారా? మాకు బాగా దుఃఖం వస్తుంది సార్. ఇప్పుడు ఏం చేయరాకుండా అయిపోయింది. మొత్తం అడ్డం పడిపోయి ఏం లేకుండా కంకి ఏం లేదు, ఏం ఆసరా ఏం లేకుండా అయిపోయింది సార్. మరి ఏమన్నా చేస్తారా, చేయరా? మీ దయాభక్తి ఏం చేస్తారో చేయండి సార్. మాకైతే బాగా దుఃఖం వస్తున్నది సార్. ఏం చేయరాకుంటున్నది. బైన్సాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాంధీగంజ్లోకి శనగ కొనుగోలుకు తీసుకువచ్చిన రైతులు పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. తాంసీ మండలంలోని గుబిడి గ్రామంలో గాలి దుమారానికి ఇంటి పైకప్పులు లేచిపోయాయి. పాత పెంకుటిళ్ల గోడలు కూలాయి. విద్యుత్ స్తంభం నేలకొరికి వైర్లు తెగిపడ్డాయి. గ్రామస్తులు ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈదురు గాలులు, వడగండ్ల వానతో రైతులు సాగు చేసిన పలు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, జొన్న పంటలు నేలకొరగడంతో రైతుల కష్టానికి గండిపడింది. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా వస్తాయో రావోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, తొగుట, దౌలతాబాద్, మీరుతోటి మండలాల్లో ఈదురుగాలులకు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు నేలకొరిగాయి. కోత దశకు చేరుకున్న పంటలు నేలపాలవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట ఇలా క్షణాల్లో నేలమట్టం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న కురిసిన అకాల వర్షాలకు మొత్తం పంట నాశనం అయిపోయింది. బాకీ చేసి వడ్డీతో మేము కుమిలిపోతున్నాం సార్. ఇప్పుడు పంట చేతికి వచ్చే టైంకు మొత్తమే పోయింది. నెల 15 రోజులు అయితే పంట చేతికి వస్తుండే సార్. మొత్తమే నిన్న పడ్డ వర్షంకి మొత్తమే అడ్డం పడిపోయింది సార్. ఒక్క ఇది కూడా లేదు, మొత్తం క్లియర్ పోయింది సార్. జొన్న అసలు చేతికి ₹1 కూడా రాదు. 5 ఎకరాల భూమి మీద సార్, అండ 2 ఎకరు రబ్బీ వేసిన. 2 ఎకరు రబ్బీ ఈ రాత్రి వానకు మొత్తం పోయింది. దానికి దున్ని చేసి ఒకటే నాట్ల మొత్తం పోయింది. ఇలా సార్ ఇంకొక నెల అయితే పంట చేతికి వస్తుండే. మరి దీనికి ఏమైనా హెల్ప్ చేస్తే మంచిగా ఉండే సార్. మరి ఇది అంతా మొత్తం శివారంతా అడ్డం పడిపోయింది జొన్న వానకు. 3-4 ఎకరాలు రాస్తున్నాయి సార్. 3 నెలల కష్టము, ఒక్క నెల వర్షం పడ్డదైతే పూర మొత్తం పాడైపోయింది. సంగారెడ్డి జిల్లాలోనూ అకాల వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. ముఖ్యంగా నారాయణఖేడ్ ప్రాంతంలో రైతులు సాగు చేసిన జొన్న పంట ఈదురుగాలులకు నేల కొరిగింది. గత 3 నెలల నుంచి పంటను కాపాడుకుంటూ వస్తున్నామని, ఇంకొక నెల రోజులు గడిస్తే సాగు చేసిన పంట చేతికి వస్తుందని ఆశిస్తే ఒక్క రోజులో అకాల వర్షానికి నేల కొరిగిందని, దీంతో చాలా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు పెరిగిన ఈ కాలంలో పంట నష్టంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పంటలన్నీ నష్టమైనాయి. వర్షం పడి మొత్తం 4 ఎకరాలు పోయింది. చేతికి వచ్చిన పంట వారంలో నెలలో పంట చేతికి వస్తుండే మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏమరా గవర్నమెంట్ మాతో హెల్ప్ చేస్తే మంచిగా ఉండే. 3 నెలల నుంచి సారు నీళ్ళు ఇడ్చుకుంటా, కావాలి చేసుకుంటా, వైర్లు వేసినాం, సోలార్ వేసినాం.
ఏం ఇది ఫలితం లేదు సార్. ఇది మాకు గవర్నమెంట్ ఆదుకున్నాలా సార్. ఒకటే రాత్రి వాన పడ్డది, నిన్న మధ్యాహ్నము పూరా అడ్డం పడిపోయింది సార్. పెద్ద జొన్న సార్ మా ఊళ్ళో 200 ఎకరాల భూమి సారు పూరా నష్టం అయిపోయింది సార్. ఎకరానికి 10 మొల జొన్నలు అవుతుండే సార్. నిన్న భారీ వర్షం కురిచింది, వడగాళ్ళు వచ్చినాయి, గాలులు కూడా తీవ్రంగా పడ్డాయి. జొన్న మొత్తం కింద పడిపోయింది. మాకు సుమారుగా 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాల్లో దాదాపు 60-70 వేలు ఖర్చు వచ్చింది. ఇంకొక 15-20 రోజుల్లో చేతికొచ్చే పంట మొత్తం దెబ్బతిన్నది. ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని అంటున్నాం. వాతావరణ మార్పులతో తరచుగా అకాల వర్షాలు కురుస్తుండడం రైతులను మరింత సంక్షోభంలోకి నెడుతోంది. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన రైతులకు గవర్నమెంట్ అండగా నిలవాలని పలువురు రైతులు కోరుతున్నారు. రాష్ట్రంలో యూరియా యాప్ వాడటంలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలుస్తోంది. జనవరి 31 నుంచి యూరియా యాప్లో బుకింగ్తో పంపిణీని ప్రారంభించారు అధికారులు. ఇప్పటి వరకు జిల్లాలో 84,663 మంది రైతులు 3,14,079 బస్తాల యూరియాను తీసుకున్నారు. గతంలో క్యూ లైన్లలో గంటల తరబడి యూరియా కోసం నిలబడేవారమన్నారు రైతులు. కానీ యూరియా యాప్తో వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. సీజన్ రాగానే కూడా వరుసల్లో నిలబడి రైతులందరూ కూడా యూరియా కొనుగోలు చేసేవాళ్ళు. వరుసల్లో ఉన్న రైతులకు కూడా వాళ్ళ వంతు వచ్చేసరికి యూరియా బస్తా వస్తుందా లేదా అన్న ఆందోళన కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఈ యాప్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఈ ఆందోళన అనేది అవసరమే లేదు. రైతులందరూ కూడా తమ ఇళ్ల వద్ద మాత్రమే మనం బుక్ చేసుకుంటున్నారు. ఇలా బుక్ చేసుకున్నాక ఆ బుకింగ్ ఐడి ద్వారా వాళ్ళు బుక్ చేసుకున్న డీలర్ మండల లెవెల్లో ఏ డీలర్ దగ్గరైనా మనం బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ అన్నది ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎవరన్నా కూడా ఆపరేట్ చేయవచ్చు. ఎనీ సిటిజన్, లేకపోతే పట్టాదారు పాస్బుక్ ఉన్న ఏ రైతైనా చేసుకోవచ్చు. సిటిజన్ చేసుకునేటట్టయితే కౌలు రైతులు ఖచ్చితంగా సిటిజన్ అకౌంట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. కౌలు రైతుల్ని మన ఏఈఓలు కౌలు రైతుల కింద తీసుకోవాలి. వారి తాలూకా యజమాని నుంచి ఓటీపీ సంపాదిస్తే మనకి యూరియా బుక్ చేసుకోవడానికి అవుతుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ పంట చాలా బాగుంది సార్. లాస్ట్ ఇయర్ మన పేన పంటకు పొద్దున్న లేత ఉరికొచ్చి నిలుచుంటాడు. అక్కడ నిలుచుంటే రాత్రి వరకు మళ్ళీ తెల్లారి అట్లా నిలుచుంటాం. అయినా యూరియా బత్త సక్క రాకపోవు. ఇప్పుడైతే నిజమే, కష్టం లేదు. వచ్చి నిలవడం తప్పుతుంది. పనులు ఆడ చేసుకున్నాడు, బుక్ అయిందంటే వచ్చి తీసుకుని పోయింది. ఇప్పుడు రైతులు బుక్ చేసుకున్న తర్వాత మా లాగిన్లో ఇట్లా వస్తుంది. ఇప్పుడు నాగరాజు గారు ఉన్నారు, వీళ్ళు 2వ దఫా బుక్ చేసుకున్నారు, 3 బ్యాగులు వచ్చినాయి. వచ్చిన తర్వాత మేము కన్ఫర్మ్ పర్చేజ్ కొట్టేసి ఈ పాస్ మిషన్లో ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకు యూరియా బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఏంటంటే వాళ్ళు పాస్బుక్ లైన్లు పెట్టి లీలబడి కొంతమందికి అందాక ఇబ్బందులు గురయ్యాయి. కానీ ఇప్పుడు లేదు, వాళ్ళు ఇంటి దగ్గర నుంచి సులభంగా బుక్ చేసుకుంటున్నారు. క్యూలో నిలబడము ఇదంతా ఏం లేదు. వాళ్ళకి సరిపడా నిల్వలు కూడా మన మండలంలో ఉన్నాయి. అన్ని షాపులలో 7-8 షాపులలో ఉన్నాయి మన మండలాల్లో. అందరు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. యాదాద్రి షిడి పెండ్లికి గుట్టను అందంగా ముస్తాబు చేశారు. ఇవాళ రాత్రి 9:30 స్వామివారి కళ్యాణం వైభవంగా జరగనుంది. 5,000 మంది స్వామివారి కళ్యాణం చూసేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి అంతా ముస్తాబైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి 9:30 నారసింహుడి కళ్యాణం వైభవంగా జరగనుంది. ఇక 7వ రోజు ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంపై ప్రధాన ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన మండపంలో అధిష్టింపచేసి ఎదుర్కోలు తంతు నిర్వహించారు. స్వామివారి తరపున ఈవో భవానీ శంకర్, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. నిశ్చయ తాంబూలాలు మార్చుకున్నారు.
నిన్న నిత్యారాధనల తర్వాత జగన్మోహిని అలంకార సేవను ఆలయ అర్చకులు నేత్ర పర్వంగా నిర్వహించారు. భూదేవి సమేతుడైన నారసింహుడు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. జగన్మోహిని అవతారంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సందేశాన్ని అర్చకులు వివరించారు. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ చేనేత అవార్డు గ్రహీత గజం నర్మదా నరేంద్ర 2 ఇక్కత్ కంచిపట్టు వెండి జరీ చీరలు, 1 పట్టు పంచెను స్వామివారి కళ్యాణం కోసం సమర్పించారు. ప్రత్యేకంగా మగ్గంపై నేసిన ఈ వస్త్రాల విలువ 1,00,000 ఉంటుందని తెలిపారు. ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించారు. రాత్రి 9 గంటలకు గజవాహనంపై విహరించిన తర్వాత 9:30 లక్ష్మీ నరసింహుల తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. రాముడు ఏ విధంగా ఆచరించాడు, పితృవాక్య పాలన ఎట్లా చేయాలి, ధర్మపత్ని విధంలో ఏ విధంగా ఉండాలి, ఏకపత్ని వ్రతుడు ఎవరయ్యా అంటే రామచంద్ర స్వామి, తమ్ముణ్ణి ఏ విధంగా చూసుకోవాలి, రాజ్యపాలన ఏ విధంగా చేయాలి, తండ్రి చెప్పిన వెంటనే అయోధ్యను వదిలిపెట్టేసేసి అరణ్యవాసం చేసిన అవతారం రామావతారం. శిష్ట రక్షణ ఏ విధంగా చేయాలి, ఒక సీతామ్మవారిని ముందుంచి రావణ సంహారం చేశాడు. అలాంటి రాముని మనం దర్శించడం మా అందరి యొక్క మహద్భాగ్యం. ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేక కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు. 5,000 మంది భక్తులు స్వామివారి కళ్యాణం చూసేలా ఏర్పాటు చేశారు. వివిఐపి, విఐపి, ప్రెస్, డోనర్లు, సాధారణ భక్తుల కోసం వేరువేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కళ్యాణ టికెట్లు ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో ఉండగా 1 టికెట్ ధర 3,000 నిర్ణయించారు. 1 టికెట్పై దంపతులు ఇద్దరినే అనుమతించనున్నారు ఆలయ అధికారులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అధికారులు. ప్రతి ఏటా అన్ని శాఖలతో కలెక్టర్, ఆలయ ఈవో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేశామన్నారు రెవెన్యూ అధికారులు. వీఐపీలు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వైభవోపేతంగా జరిగేటటువంటి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 10 రోజుల నుంచి కూడా దీని మీద జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, మన ఆలయ ఈఓ గారు అన్ని శాఖలతోటి సమన్వయం చేస్తూ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుంటూ వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ ప్రాశస్త్యాన్ని బట్టి చాలామంది విఐపీస్ అంటే హానరబుల్ మినిస్టర్లు, హైకోర్టు జడ్జెస్, గవర్నర్ గారు, వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళందరూ ఎక్కడ ఏ ఒక్క చిన్న లోటుపాటు లేకుండా శానిటైజేషన్ అయితేనేమి, వచ్చేటటువంటి సామాన్య భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. డ్రింకింగ్ వాటర్, ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ లైజన్ ఆఫీసర్స్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తూ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంటే పెద్ద ఎత్తున వేరే వేరే జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు వస్తుంటారు. కాబట్టి వాళ్ళకు విఐపీస్కు అట్ ది సేమ్ టైం సామాన్య భక్తులకు కూడా ఒక చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఒక మంచి ఏర్పాట్లను మాత్రం జిల్లా కలెక్టర్ గారు, ఆలయ ఈవో గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లని సమన్వయం చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ సిబ్బందికి ఖచ్చితమైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవ్రీడే ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా శానిటైజేషన్ జరగాల్సిందే. అవర్లీ బేసిస్లో కూడా అంటే వాళ్ళకి షిఫ్ట్ సిస్టంలో వాళ్ళ మున్సిపల్ స్టాఫ్ని అండ్ పంచాయతీరాజ్ సిబ్బందిని వేసి వాళ్ళ షిఫ్ట్ సిస్టంలో ఇమ్మీడియట్గా అంటే చిన్న ఏమాత్రం అక్కడ అది పడ్డా కానీ ఇమ్మీడియట్గా క్లీన్ చేసే విధంగా వాళ్ళకి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ మెడికల్ స్టాఫ్ని కూడా ఎవరైనా చిన్నపిల్లలు, వృద్ధులు వాళ్ళు వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా జరిగితే చేయడానికి కూడా మెడికల్ స్టాఫ్ని, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అన్ఇంటరప్టర్ పవర్ గురించి ఎలక్ట్రిసిటీ వాళ్ళని, అంటే అన్ని శాఖలను అప్రమత్తం చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఆర్టీసీ కింది నుంచి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే రేపు వచ్చేటటువంటి విపరీతమైన రద్దీని పురస్కరించుకొని ఒక ప్రైవేటు వాహనాలని
పైకి అనుమతించారు కాబట్టి దానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సెస్ని కూడా పెంచే విధంగా ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వచ్చేటటువంటి గ్రామాల నుంచి ఎవరైనా ఇక్కడికి పైకి అపవిత్రం చేసే పద్ధతిలో అంటే మద్యం సేవించడం కానీ ఇంకేమైనా తేకుండా ఇన్స్పెక్షన్స్, చెక్కింగ్లు ఇట్లా అన్ని శాఖలతోటి ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ఈ బందోబస్తు ఈ యొక్క బ్రహ్మోత్సవాలని మరింత వైభవపేతంగా జరపడానికి ఒక చిన్న అపశృతి కూడా జరగకుండా, చిన్న అసౌకర్యం కలగకుండా యాదగిరిగుట్టలో రాత్రికి జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఆలయానికి వచ్చే వారికి భద్రత కల్పించేందుకు 170 మందికి పైగా పోలీసులు విధుల్లో ఉన్నారు. వీవీఐపీ సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ. ఆనవాయితీగా జరుపుకుంటాం మా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి సన్నిధిలో ఇది ఆనవాయితీగా చేసుకుంటున్నాం. దానిలో భాగంగానే మేము సుమారు 175 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు నియుక్తులు చేయడం జరిగింది. దానిలో సుమారు 10 మంది ఇన్స్పెక్టర్లు, తర్వాత 3 డిఎస్పీలు, తర్వాత నేను, మా ఎస్పీ గారు, మొత్తం మా 50 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ఫస్ట్ వీవీఐపీస్ కోసం సపరేట్ ఒక గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వారి వీవీఐపీ గారి వెంట వచ్చిన వాళ్ళు వస్తున్నారు. తర్వాత మిగతా విజిటర్స్, తర్వాత డోనర్స్, ఆ విధంగా అంచెల వారీగా వాళ్ళందరినీ సెగ్మెంట్స్ని ఏర్పాటు చేసి బందోబస్తును మేము 100% సక్సెస్ఫుల్గా చేసుకుంటాం. లాస్ట్ టైం కూడా బందోబస్తు చేసుకున్నాము, చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు దానిలో భాగంగానే ఈసారి వీవీఐపీస్లో లేడీ గవర్నర్ గారు వస్తున్నారు, మేడం వస్తున్నారు, తర్వాత అలాగే 2 మినిస్టర్స్ వస్తున్నారు, తర్వాత ఇంకా అదర్ హైకోర్టు జడ్జెస్, తర్వాత అదర్ సీనియర్ అధికారులందరూ కూడా బందోబస్తుకు అటెండ్ అవుతున్నారు. దానిలో భాగంగానే మా దగ్గర ఆల్రెడీ సిసిఎస్ టీమ్స్ అనేది మా స్పెషల్గా ఇప్పుడు కొత్త జిల్లా అయిపోయిన తర్వాత మాది కూడా సిసిఎస్ అనేది కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము. ఆ సిసిఎస్లో ఒక ఇన్స్పెక్టరు, తర్వాత 4 కానిస్టేబుల్స్, 10-16 మంది కానిస్టేబుల్స్ మఫ్టీలో పెట్టుకున్నాము. తర్వాత అదేవిధంగా మేము కూడా నిఘా అనేది ఉధృతం చేసుకుంటున్నాము ఇన్ ఆల్ యాంగిల్స్. మనము కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, తర్వాత ఈ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇవన్నీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. పార్కింగ్ కూడా మా ట్రాఫిక్ డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనకు సిబ్బంది 20 మందిని ఇవ్వడం జరిగింది. పార్కింగ్ కూడా వీవీఐపీలు సపరేట్ పార్కింగ్, తర్వాత సందర్శకులకు పార్కింగ్. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంపై మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. శిరీష తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్ గా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ని కొలుస్తారు. ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కొలిస్తే ఖచ్చితంగా భక్తుల కోరిన కోరికలు తీరుతాయనే ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగా కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి టెంపుల్ కు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. అలాంటి ఆలయంలో ఈరోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరికొద్ది గంటల్లో ఇక్కడ అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవానికి సంబంధించి మనం విజువల్స్ లో చూడొచ్చు. యాదాద్రి టెంపుల్ కి సంబంధించి పునర్నిర్మాణం తర్వాత అత్యంత అద్భుతంగా కూడా టెంపుల్ కనిపిస్తుంది. అద్భుతమైన లైటింగ్ తో పాటు పూలతో డెకరేట్ చేశారు. టెంపుల్ ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఇక చుట్టూ కూడా టెంపుల్ కు దరిదాపులో మొత్తం కూడా మున్సిపాలిటీకి పరిధిలో కావచ్చు, మొత్తం కూడా లైటింగ్ ఏర్పాటుతో పాటు స్వామివారి ఎక్కడ కనిపించినా కానీ స్వామివారి విగ్రహాలతో పాటు అక్కడ అత్యంత అద్భుతమైన లైటింగ్. మరోవైపు యాదాద్రి టెంపుల్ కు సంబంధించి ఇక్కడ ఉన్న భక్తి శ్రద్ధలతో భక్తులు కొలవడానికి అత్యంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్ గా ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ప్రస్తుతం అయితే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించారు. లక్షల మంది భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పించారు. మరోవైపు ఇక్కడే నైట్ కళ్యాణోత్సవం తర్వాత ఇక్కడే ఉండి స్వామివారు రేపు మళ్ళీ తిరువీధుల్లో మొత్తం కూడా తిరుగుతారు. వీధుల్లో స్వామివారిని మొత్తం కూడా తిప్పిన తర్వాత అటు ఆల్మోస్ట్ ఆల్ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా పూర్తయిందనే చెప్పుకోవచ్చు. ఇక యాదాద్రి టెంపుల్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ వచ్చే మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తారు. ఇక అదేవిధంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖతో పాటు మరికొంతమంది వివిఐపీలు రానున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి టెంపుల్కి సంబంధించి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసులతో ఎప్పటికప్పుడు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా సీసీ కెమెరాలను, వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి ఎల్ఈడి స్క్రీన్లను, భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మొత్తం కూడా అటు
టెంపుల్ పైన దాదాపు అన్ని చోట్ల భక్తులు ఎక్కడైతే కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి ధ్యానంలో ఉంటారో అక్కడ ఎల్సిడీలను పెద్ద భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు టెంపుల్ కింద కూడా పార్కింగ్ ప్లేసులు కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వ గదులు ఉంటాయో గదుల దగ్గర భారీగా సెంటర్ల వద్ద కూడా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి అన్ని ఏర్పాట్లను చేశారు. విఐపీలు వివిఐపీలతో పాటు వచ్చే భక్తులకు కూడా మంచి బారికేడ్స్ ఏర్పాటు చేసి లోపల మంచి చైర్లు, అదేవిధంగా అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని మాత్రం అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు యాదాద్రి టెంపుల్కి సంబంధించి మాత్రం ఇప్పటికే అటు భక్తులు కూడా లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి సంబంధించి దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ టెంపుల్కి సంబంధించి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చేయడంతో పాటు ఇటు బ్రహ్మోత్సవాలను ఈసారి మాత్రం ప్రత్యేకంగా డెకరేట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అద్భుతమైన పూలతో టెంపుల్ వాతావరణాన్ని మొత్తం కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. మరోవైపు ఆలయం లోపల లైటింగ్స్, అటు ఆలయం బయట కూడా టెంపుల్కు మొత్తం కూడా కనువిందు చేసే లైటింగ్స్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే యాదగిరిగుట్టలో కనిపిస్తుంది. దాంతో ఇక్కడ వచ్చే భక్తులు భక్తి పార్వశంలో మునిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. వచ్చే భక్తులకు సంబంధించి అటు విఐపీలుగా సామాన్య భక్తులే విఐపీలుగా మేము వాళ్ళందరికీ కూడా దర్శనం చేయిస్తామని చెప్పేసి ఇప్పటికే అటు అధికార యంత్రాంగం చెప్పుకొచ్చింది. ఆ దశలోనే అన్ని ఏర్పాట్లను చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో దాదాపు అటు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు మెడికల్, అదేవిధంగా ఫారెస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఈవో ఎప్పటికప్పుడు కూడా ఇప్పటికే పలు దఫాల రివ్యూలు నిర్వహించారు. టెంపుల్కి కావాల్సి వచ్చే భక్తులు ఎంతమంది వస్తారు అంచనా వేశారు. వచ్చే భక్తులకు కావలసిన తీర్థ ప్రసాదాలు, లడ్డూలతో పాటు అటు పులిహోర అన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు తీర్థ ప్రసాదాలకు సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గంటకు ఒక బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కూడా తనిఖీ చేస్తారు. ఎక్కడ భక్తులు అటు తీర్థ ప్రసాదాలు తీసుకున్నా, లడ్డూలు తీసుకున్నా కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వచ్చే భక్తులకు అనుకూలంగా వాటినైతే తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరికొద్ది సేపట్లో అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం మాత్రం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దానికి సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ శేఖర్. ఎస్సీ ఎస్టీలపై దాడులకు పాల్పడితే సహించమన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కుమ్మెర ఘటన బాధితులను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, కమిషన్ సభ్యులు పరామర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల అంశంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు బక్కి వెంకటయ్య. ఘటనకు సంబంధించిన అంశాలు, కేసు నమోదు ప్రక్రియ వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. ఒక 2 నెలల పసి బాలికను కూడా చూడకుండా మరి మసూనైన దుర్మార్గుడు కాలుతోందన్ని ఇలా ఆ రకంగా చేయడం అయితే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇలా ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగద్దనంటే ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి నేను ఇంతకుముందే మన ఎస్పీ గారితో, కలెక్టర్తో రివ్యూ చేసిన. ఈ నిందితులు అయితే ఉన్నారో మిగతా అందరినీ కూడా 3 అరెస్ట్ అయ్యారు, ఇంకా 5 అబ్స్టాండింగ్ ఉన్నారు. వారందరూ కూడా తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి, మరి ఇంకా ఎవరైనా ఉంటే కూడా సమగ్రంగా విచారణ జరిపించి ఇంకా ఉంటే కూడా కేసులో అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చిన. మరి కలెక్టర్ గారిని ఆదేశించిన ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాపై ఉన్నది. టెంపరీ రిలీఫ్ కోసం ₹1,00,000 చెక్ కూడా ఆ కుటుంబానికి ఇచ్చినాం. మళ్ళీ ఇంకా వాళ్ళకి బియ్యం కానీ, సరుకులు కానీ అవన్నీ కూడా 3 నెలలకు సరిపడే సరుకులు కూడా మరి కలెక్టర్ గారిని ఆదేశించిన అవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అందియాలని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పినాం. ముఖ్యంగా ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం అడుగులో కనబడుతూ ఉంది. ప్రత్యక్షంగా చూస్తే విచారణ జరిపినప్పుడు ఆ సామాన్యుడు పోలీసు చేయకపోతే వాళ్ళ కనీసం దరఖాస్తు రాయరాదు, వాళ్ళకి గైడ్ చేయరు. మరి పోలీస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్లు ఉంటాయి, వాళ్ళకి చెప్పినట్టు రాసి ఇవ్వాలి. అట్లా కాకుండా మీరు రాసిరని చెప్పి నిర్లక్ష్యం చేసి ఇలా వాళ్ళు మిగతా వాళ్ళు వస్తేనేమో సకల మర్యాదలు చేసి మరి ఇంత సామాన్యులను, ఇటువంటి గరీబులను, ఇటువంటి దళితులను, బీసీలను పట్టించుకోవడం చాలా బాధ కలిగించింది నాకు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తూ ఉంటారు పెండి పోలీసింగ్ విధానం ఉండాలని చెప్పి. కానీ ఎక్కడ పెండి పోలీసింగ్ ఉన్నది? ఇలా ఉన్నోనికే వాళ్ళు అందరం ఎక్కిస్తూ ఉన్నారు, లేనోని కనీసం మనిషిని గౌరవం కూడా చేయకుండా ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. ఇది అవసరమైన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కొంత
మీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా మరి మా యొక్క దామోదర్ గారు ఉన్నారు, మరి వారి దృష్టికి పోయి ఈ సంఘటనపై ఇంకా కూడా సమగ్రమైన దర్యాప్తు జరిపించి ఎంతటి వారైనా ఉపయోగించడం తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే తప్పకుండా కఠినమైన చట్టాలు ఉండాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. దోషులు పరాల్లో ఉన్నాయంటే ఎందుకుంటారు పరాలా? నేను ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేయమని ఎస్పీ గారు ఆదేశించిన 24 గంటలల్లో వాళ్ళు అరెస్ట్ చేయాలి. వారం వరకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక నివేదిక కూడా మాకు ఏటీగా సమర్పించాలి, కమిషన్ ఆఫీస్ గారికి కూడా తగిన. ప్రభుత్వాలు మారుతున్నాయి, పథకాలు వస్తున్నాయి, కానీ చేనేత కార్మికుల బతుకుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ముడి సరుకుల ధరలు అమాంతం పెరగడంతో మగ్గాలు మూలకు చేరుతున్నాయి. గిట్టుబాటు ధర లేక చేనేత కార్మికులు మళ్లీ వలసబాట పడుతున్నారు. చేనేత వస్త్రాలకు ఉపయోగించే యారన్, నూలు ధరలు ఒక్కసారిగా 60% వరకు పెరిగాయి. గతంలో ఒక చీర నేయడానికి సుమారు 3,000 రూపాయలు ముడి సరుకులకు ఖర్చవుతుండగా ఇప్పుడు అదే ఖర్చు 7,000 రూపాయలకు చేరింది. కానీ మార్కెట్లో ఆ చీరకు గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదు. దీంతో మాస్టర్ వీవర్స్ చీరలు నేయడం ఆపేశారు. ఖర్చులు, అప్పులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేనేత కార్మికులు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలో జియో ట్యాగ్ కలిగిన సుమారు 2,500 మగ్గాలుండగా సిల్క్ యాన్ ధరలు పెరగడంతో 1,200కు పైగా మగ్గాలు మూలన పడ్డాయి. ఒక్కో మాస్టర్ వీవర్పై ఆధారపడి 50 నుంచి 100 మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. చీరలు నేయకపోవడంతో కార్మికులు ఉపాధి లేక వేరే పనుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేసిన చీరలకు ధరలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు చేనేత కార్మికులు. ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుంది, కానీ ఈసారి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 3 రెట్లు పెరిగింది. ఇప్పుడు వాళ్ళు తీసుకురాలేరు, మాకు ఇక్కడ సరైన టైంకు అందియలేరు. మాకేమో పొట్ట ఏది పని చేస్తేనే లేదా, పని చేసి అలాంటప్పుడు జర ఇబ్బందులు ఉన్నాయి. ఇది గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకొని మాకు సహకరిస్తే మాకు ఎప్పటికి పని కల్పించాలి. ఏదైతే ముడి సరుకు సిల్క్ యార్న్ ఏదైతే ఉంటుందో దాదాపుగా 3,500 నుంచి 4,000 వరకు ఉండాల్సిన కేజీ రా మెటీరియల్ ప్రైస్ అనేది ఇప్పుడు దాదాపుగా 7,000 పైచీలకు ఒక్కసారిగా పెరగడం వల్ల మార్కెట్కి చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల దాదాపుగా పోచంపల్లిలో చాలా వరకు మగ్గాలు అనేది నేపేయలేకపోతున్నారు మాస్టర్ వీవర్స్ అనేది. దీనికి ఏదైనా స్పెషల్గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ మాల్ రేటు ముడి సరుకు ధర నియంత్రించగలిగితేనే ఈ వ్యవస్థ అనేది ముందుకు వెళ్ళగలుగుతుంది. గత 70 ఏళ్లుగా చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు మరే పని రాదని కార్మికులు చెబుతున్నారు. ముడి సరుకుల ధరలు పెరిగిన ప్రతిసారి నెలలో కేవలం 10 రోజులు మాత్రమే పని దొరుకుతుందని, మిగతా రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గతంలో లాగా వలసలు, ఆత్మహత్యలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు అండగా నిలవాలని కోరుతున్నారు నేతన్నలు. ఈ 3-4 సంవత్సరాల నుంచి సరిగా లాభాలు లేక మార్కెట్ సరిగా ఎట్లుంటుందో ఏమో అని ఆ నమ్మకం లేకుండా పోవడం వల్ల చాలామంది వెనక్కిపోయి వేరే రూటు చూసుకునేటట్టు ఉంది పరిస్థితి. సో దీనికి మనము ఈ మార్కెటింగ్ రంగంలో కానీ ఈ యారన్ ధర కానీ కొంచెం తగ్గి మార్కెటింగ్ కూడా కొంచెం మనం పెంచగలిగితే కదా యువతను కూడా మనం ఈ వైపు ఆకర్షించేటట్టు ఉంటుంది. ఈ నెల 2 నెలలే సుమారు ఒక 500 నుండి 600 మగ్గాలు మాల్ ధరలు పెరగడం వల్ల బంద్ అయి ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే, ఎందుకంటే ఏమున్నాయి మగ్గంలో 45-50 ఏళ్ళు, ఇప్పుడు నేను 60 దాటున్నా, మేమే తప్ప కొత్త తరం ఈ వృత్తులకు వస్తలేరు. కారణం ఏంటంటే ఒక భద్రత లేదు, ఒక నమ్మకం లేదు. నమ్మకం భద్రత ఉంటే ఎవరైనా వస్తారు. మమ్మల్ని ఇంకొక 10 సంవత్సరాలు కాపాడుకోవాలంటే ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే 2002 జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి పోచంపల్లిలో. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా తమకు అందడం లేదని, రుణమాఫీ కూడా కొన్ని బ్యాంకులకే పరిమితమైందని చెబుతున్నారు. చేనేత ముడి సరుకుల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చేనేత రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పోచంపల్లి చేనేత కార్మికులు.
గ్రామీణ ప్రాంత జనానికి జాతరలు రోజువారీ కష్టాల నుంచి ఊరటనిస్తాయి. ఆ జాతరలో జరిగే వివిధ కార్యక్రమాలు ఆటవిడుపునిస్తాయి. ఇక ఉత్సవాలలో జరిగే సంగీత విభావరి కవ్వాలి వింటూ మైమర్చిపోతారు జనం. గుడుల్లో భజనల మాదిరిగానే దర్గాల్లో కవ్వాలీలు కూడా జనంలో ఉత్సాహం నింపుతాయి. పాటలలోని పదాలు అర్థమయ్యాయా లేదా అనే దానికంటే ఆ స్వరాల్లో దాగిన భావమే వారికి జోష్ తెస్తుంది. ఈ కష్టాల్లో తమ కష్టాలు, దుఃఖాలు, బాధలు మర్చిపోయి సంగీతంతో ఒక్కటవుతారు. జహీరాబాద్ ప్రాంతంలో జరిగే ఉర్సు ఉత్సవాల్లో కవ్వాలీలు చాలా ఫేమస్. కవ్వాలి వేదికపై ఎలాంటి హోదాలు ఉండవు. ధనికుడు, పేదవాడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు అనే తేడా లేకుండా అందరూ ఒకే నేలపై కూర్చొని వింటారు. సంగీతం ద్వారా సమానత్వాన్ని, మానవత్వాన్ని బోధించే అరుదైన కళారూపమిది. అందుకే కవ్వాలి కార్యక్రమం కేవలం వినోదం మాత్రమే కాదు, అది ప్రజల జీవన సంస్కృతిలో భాగంగా మారింది. న్యాల్కల్ పీర్ గయబ్ సాబ్ ఉర్సు ఉత్సవంలో జరిగే కవ్వాలి పెద్ద స్టేజీలపై జరిగే సంగీత కార్యక్రమాలకు ప్రత్యామ్నాయం కాదు. అది ప్రజల హృదయాల్లో నిలిచిపోయే అనుభూతి. సామాన్యుల జీవితాలలో ఆనందాన్ని పంచే, భక్తిని బలపరిచే, మతాల మధ్య గుడ్విల్ను పెంపొందించే శక్తిగా కవ్వాలి నిలుస్తుంది. కవ్వాలీలు సాధారణ ప్రజలకు చేరువైన సంగీత రూపం. పెద్ద పెద్ద మ్యూజిక్ కాన్సర్ట్, ఖరీదైన టికెట్లు ఇవి సాధారణ మధ్యతరగతి పేద ప్రజలకు సాధ్యమయ్యే విషయాలు కావు. కానీ ఉరుసు ఉత్సవాల్లో జరిగే కవ్వాలి మాత్రం అందరికీ తెరిచిన వేదిక. ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా స్వచ్ఛమైన సంగీతానందాన్ని అందిస్తుంది. అందుకే ఇక్కడ కవ్వాలీలకు మంచి ఆదరణ ఉంటుంది, అది కూడా కులమతాలకు సంబంధం లేకుండా. దర్గా కాడికి వచ్చినాం. ఇక్కడ దర్గా ఉన్న అక్కడికి మేము పోతాం. ఇక్కడ గైబ్ షా వలీ దగ్గర మేము వచ్చినాం. మాది నసీబ్, కిస్మత్, ఖుషి. ఎక్కడ అంటే అక్కడ దర్గాలో ఎక్కడ ఉంటే అక్కడ పోతాం మేము. ఇక్కడ ఎవరి గిట కుల మతం ఏం లేదు. ఇక్కడ అందరు ఒక్క సాగలో ఉండి ఈ కార్యక్రమం జరిపిస్తారు. అందరు सरकार की बारगाह में आता हूँ और महफिल समा कव्वाली सुनाता हूँ और तमाम हिंदू मुस्लिम सरकार की बारगाह में सभी आते हैं और महफिल समा का लुत्फ़ उठाते हैं. और अल्लाह का करम है कि मैं हिंदुस्तान के हर कोने में, राजस्थान, गुजरात, यूपी, पूरा हिंदुस्तान के हर कोने में मैं अपने प्रोग्राम को पेश करता हूँ और तमाम ऑडियंस पब्लिक बहुत प्यार देती है. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా 359 హజరత్ పీర్ గయబ్ సాబ్ ఉర్సు షరీఫ్ నిర్వహించడం జరుగుతుంది. దానిలోనే ప్రత్యేకంగా కవాలి ప్రోగ్రాం ఉంటుంది. దీంట్లో అన్ని మతాల వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇక్కడ పెద్ద గురువులు వస్తారు. న్యాల్కల్ పీర్ గయబ్ సాబ్ ఉర్సు ఉత్సవంలో జరిగే కవ్వాలి ఆ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణ. రాత్రివేళ దర్గా ప్రాంగణం వెలుగులతో, ధూప దీపాల సువాసనతో నిండినప్పుడు కవ్వాలి మొదలవుతుంది. అప్పటి వరకు ఉన్న గందరగోళం ఒక్కసారిగా నిశ్శబ్దమై ప్రతి మనసు ఆ స్వరాల వైపు మల్లుతుంది. కవ్వాలి గాయకులు హార్మోనియం, డోలు, తబలా తాళాలతో ఆలాపన మొదలు పెట్టగానే వాతావరణం ఆధ్యాత్మికంగా మారిపోతుంది. ప్రేమ, త్యాగం, మానవత్వాన్ని చెప్పే భావాలు పాటల రూపంలో ప్రవహిస్తాయి. చాలామంది పాటలు పాడుతున్న కళాకారులపై డబ్బులు చల్లుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. కొందరు కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగిపోతే మరికొందరు తల ఊపుతూ తాళానికి తాళం కలుపుతారు. ఈ కవ్వాలీలో ప్రత్యేకత ఏమిటంటే మత భేదం లేకుండా అందరూ ఒకే వేదికపై కూర్చొని ఆ స్వరానందాన్ని ఆస్వాదించడం. హిందువులు, ముస్లింలు, ఇతర మతాల వారు కూడా భక్తిభావంతో పాల్గొంటారు. ఇక్కడ మన కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ చాలామంది ప్రజలు ఇక్కడ ఈ దర్గాను దర్శించుకుంటారు. ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాలనుకుంటే ఖవాలీలు ప్రోగ్రాము చాలా బాగుంది. దీంట్లో మీనింగ్ఫుల్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆ పాట రూపంలో కూడా అందరూ ఒక న్యాయము అని ఉన్నట్టుగా పాడడము జరుగుతుంది. ఇక్కడ కవాలి ఎందుకు చేస్తారంటే కవాలి లోపట గురువులకు సంబంధించిన ధ్యానము, భక్తులు
అంటే ఎవరికైతే ఇష్టపడతారో వాళ్ళు వాళ్ళ యొక్క భక్తులు అవుతారు. ఇప్పుడు ఇక్కడ హజరత్ పీర్ గైబ్ సాబ్ రహమతుల్లాహ్ అలై దర్గా దగ్గర జాతర ఉత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ దర్గాకు ప్రత్యేకత ఉంది. భక్తులు ఇక్కడ వచ్చి మొక్కుబడి తీర్చుకుంటారు. కవ్వాలి ద్వారా పీర్ గైబ్ సాబ్ బోధించిన సహనం, ప్రేమ అనే విలువలు మరోసారి గుర్తుకు వస్తాయి. సంగీతం మనుషులను ఎలా కలుపుతుందో ఈ సందర్భంలో స్పష్టంగా తెలుస్తుంది. రాత్రి గడుస్తున్న కొద్దీ కవ్వాలి వేగం పెరుగుతుంది. గాయకుల స్వరాలు, శ్రోతల స్పందన కలిసి జోష్ పెరుగుతుంది. ఆ క్షణాల్లో దుఃఖాలు, బాధలు మరిచిపోయి గడుపుతారు జనం. అందుకే ఉరుసు ఉత్సవాల్లో జరిగే కవ్వాలి కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా లైబ్రరీ రూపురేఖలు మారాయి. వరంగల్లో అందివచ్చిన టెక్నాలజీతో డిజిటల్ లైబ్రరీగా మార్చారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లను ఆన్ చేసి పుస్తకాలను చదువుకునేలా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. 1964వ సంవత్సరంలో ఓరుగల్లు నగరంలో కేంద్ర గ్రంథాలయం నిర్మించారు. ఆ గ్రంథాలయంలో వివిధ పత్రికలు, పుస్తకాలు చదువుకునేందుకు వచ్చేవారి కోసం 10,000 పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఇక్కడకు నిత్యం పత్రికలు చదువుకునేందుకు వచ్చేవారితో పాటుగా పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. వీరికి తోడుగా రిటైర్డ్ ఉద్యోగులు సైతం వస్తుండటంతో 70,000 పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు లైబ్రరీ అధికారులు చెబుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లైబ్రరీని డిజిటల్ గా మార్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు డిజిటల్ లైబ్రరీలో పూర్తి సమాచారం లభ్యమవుతుంది. ఈ డిజిటల్ లైబ్రరీని ఉపయోగించుకునేందుకు ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి NDLA యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ద్వారా కూడా లాగిన్ అయితే 1వ తరగతి నుంచి స్కూల్, హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, కెరీర్ డెవలప్మెంట్, కల్చరల్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వంటి విభాగాల్లో వేరువేరుగా కావలసిన అంశాన్ని నేరుగా చదువుకునేలా రూపొందించారు. ఒకసారి డిజిటల్ లైబ్రరీలో రిజిస్టర్ అయితే ఆన్లైన్లో ఎప్పుడైనా చదువుకోవచ్చని చెప్తున్నారు. ఈ యాప్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటు రాజ్యాంగంలో పేర్కొన్న అన్ని భాషల్లో వేలాది పుస్తకాలు పొందుపరిచారు. పుస్తకాల కంటే కంప్యూటర్, ల్యాప్టాప్లో చదువుకోవటం చాలా బాగుంటుందన్నారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నవారు. నార్మల్గా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నీకెళ్ళి నార్మల్గా అయితే మనం ఓన్లీ బుక్స్ ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇప్పుడు అంతా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. జనరల్గా ఇప్పుడు అంతా కరెంట్ అప్డేట్ ఉంటుంది. నార్మల్ బుక్స్ను మనం ప్రిఫర్ చేయడం వల్ల ఈ ఇప్పుడున్న జనరేషన్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్. మనం ఎంత అప్డేట్గా ఉంటే అంత ఈజీగా మనం క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ల్యాప్టాప్ అంటే పర్సనల్ ల్యాప్టాపే. ఇక్కడైతే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అంటే ఓన్గా పర్సనల్ ల్యాప్టాప్సే తీసుకొని అందులోనికెళ్ళే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ని ఫాలో అయ్యి వాళ్ళు లేటెస్ట్గా అప్డేట్ చేసిన వాటిని ఫాలో అవుతూ ప్రిపేర్ అవుతున్నామండి. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు, ఇతర విద్యా సంస్థల నుంచి సేకరించిన పుస్తకాలను డిజిటలైజ్ చేసి కంప్యూటర్లోకి చేర్చడం చాలా బాగుందంటున్నారు. నేను ఇంతకుముందు ఇంటర్మీడియట్లో, బీటెక్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదువుకునేటోని. ఇప్పుడు ఈ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు అప్డేట్ వర్షన్ అంటే ఎగ్జామ్కి రిఫర్ చేసుకోవడానికి నేను ఎక్కువగా డిజిటల్ లైబ్రరీని వాడడం జరుగుతుంది. బుక్స్ని క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే డిజిటల్ అయితే మనం ఒక ల్యాప్టాప్లో లేకుంటే ఫోన్లో కానీ తీసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇట్స్ ఈజీ అన్నమాట. పాత ప్రశ్నాపత్రాలు, పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునేలా యాప్ని రూపొందించడం ఎంతో వెసులుబాటుగా ఉందని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు చెప్తున్నారు. మనకు ఫ్రీ మెటీరియల్ అనేది కొన్ని ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లు లేకపోతే యాప్లలో కూడా మనకు ఫ్రీ PDF సెక్షన్ ఉంటుంది. వాటిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనం ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు ఒకటి మనకు బుక్సే కావాలి, ఆఫ్లైన్ బుక్సే కావాలంటే అవి మనకు ఎక్కడ కూడా దొరకవు. కాబట్టి మనం డిజిటల్ అనేది కొంచెం అలవాటు చేసుకోవాలి. ఆన్లైన్కి ఎక్కువ ప్రిఫర్ అయితే ఏంటంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇంకొకటి డబ్బులను కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు. మన ప్రిపరేషన్ అనేది కొంచెం ఎకనామిక్ వెళ్ళిపోతే మనం కూడా కొంచెం ఈజీగా ప్రిపేర్ అవుతాం.
మారుతున్న కాలానికి అనుగుణంగా లైబ్రరీని డిజిటల్గా తీర్చిదిద్దిన వరంగల్ అధికారులు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే ఎలాంటి పోటీ పరీక్షలకైనా కంప్యూటర్లో చదువుకునేలా రూపొందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. కుమ్మెర జాతరలో చిన్నారి మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిందితులను వెంటనే అరెస్టు చేసి హత్యానేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ సమాజమే తలదించుకునే ఘటన ఇదని అన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై గలమెత్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్, మాజీ మంత్రులు. మనుషులను చిన్న చూపు చూసి దేవుడు దర్శనానికి రాకుండా చేసి వారి మీద దాడి చేసి మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి ఆ తండ్రికి వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా. ఈ దుర్మార్గులను ఖచ్చితంగా వదిలిపెట్టద్దు. రాష్ట్రం మొత్తం ఒక సందేశం పోవాలా. ఇట్లాంటి ఎక్కడ జరిగినా సమాజం ఊరుకోదు. ఇట్లాంటి ఎక్కడ జరిగినా మనుషులు స్పందిస్తారు. మనసున్న మనుషులు తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడతారని చెప్పి మనందరం కూడా ఒక సందేశం నాగర్ కర్నూలు నుంచి ఇద్దాం. ఆ పసిగుడ్డుకు మనం ఇవ్వగలిగిన ఒకే ఒక నివాళి, ఆమెను చంపిన హంతకులను న్యాయం జరగాలి. ఆ హంతకులకు శిక్ష పడాలి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి. మళ్ళొక్కసారి ఇందులో రాజకీయాలు వద్దు, ఫలానా వారిని తిట్టడం వద్దు, ఇంకొకరిని తిట్టడం వద్దు. కానీ ఆ హంతకులు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరి మనుషులైనా వారిని శిక్షించేదాకా వదిలిపెట్టాం. తెలంగాణ సామాజిక చైతన్యాన్ని చాటుతాం. తెలంగాణ సమాజంలో కులము మతం పిచ్చి లేదు. మన దగ్గర ఇంకో వేరే రాష్ట్రంలో ఉన్నట్టు కులం మతం పేరు మీద రాజకీయాలు లేవు. అదే పద్ధతుల్లో మనం భవిష్యత్తులో కూడా నడవాలా. ఇక్కడ అందరూ ఒకటే, అందరి ఓట్లో ప్రవహించేది గదే రక్తం, అందరికి ఉన్నది గదే గుండె గదే కాలేయం అన్నట్టుగా అందరం కలిసికట్టుగా ఆ కుటుంబానికి కులాలకు అతీతంగా నిలబడదాం. అది మర్రి జనార్దన్ రెడ్డి అయినా, లేకపోతే విశారదన్ అయినా, మందకృష్ణ అయినా, బీఎస్పీ అయినా, కేటీ రామారావు అయినా, ఎవరైనా అందరం మనుషులమే. అందరం ఇవాళ ఒక తండ్రిగా చెప్తా ఉన్నా నేను. నిజంగా తల్లడిల్లిపోయింది వార్త చూసిన తర్వాత, గుండె తల్లడిల్లిపోయింది. 2 నెలల పసిగుడ్డును తనడానికి మనిషి అనేటానికి మనసు వస్తుందా? వాడు మానవ మృగమా? ఇంకోటి వాడు బయట ఉండాలనా అటంటోడు? అందుకే నేను అంటున్నా, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. ఆ తల్లికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. జరిగేదాకా మనం వదిలిపెట్టొద్దని మీడియాను కూడా ప్రత్యేకంగా కోరుతూ, ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉండే చైతన్యవంతమైన ఈ ప్రాంతం, గోరే టెంకన్న లాంటి మహా ప్రజా కవులు పుట్టిన ఈ ప్రాంతం, అట్లాంటి ఈ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం అందుకే చాలా చాలా బాధాకరం. న్యాయం జరిగేదాకా ఆ కుటుంబానికి అండగా నిలబడదామని మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్.